नीचे दिए गए प्रश्नों के उत्तर गद्यांश के आधार पर लिखिए कबड्डी हमारे देश का प्राचीन खेल है कबड्डी వచ్చేసి మన యొక్క ప్రాచీనమైనటువంటి ఒక ఆట आज इसका प्रचलन अन्य देशों में भी हो गया ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క కబడ్డీ ఆటను వచ్చేసి వేరే వేరే దేశాల్లో కూడా ఆడుతూ ఉన్నారు కబడ్డీ का खेल किसी भी खुले मैदान में खेला जा सकता है ఒక ఓపెన్ ఏరియాలో మనం ఆడుతాం అన్నమాట మైదానంలో ఆడుతాము इसके लिए किसी प्रकार के उपकरणों या सामान आवश्यकता नहीं होती ఇది ఆడడం కోసము మనకు వచ్చేసి ఎటువంటి ఉపకరణాలు అవసరం లేదు వస్తువులు అనేటువంటి అవసరం లేదనమాట ఈ స్కేల్ కా నియम भी अत्यंत सरल है ఈ యొక్క ఆటని ఆడడం కూడా చాలా సులువు हम खेल में मन शरीर और मस्तिष्क तीनों का सक्रिय योगदान रहता है మన యొక్క మనస్సు కావచ్చు శరీరం కావచ్చు మన యొక్క మజిల్స్ కావచ్చు అన్నీ వచ్చేసి ఒక క్రమ పద్ధతిలో ఉంటుందన్నమాట సరైపోతుంది ఈ స్కేల్ में व्यायाम के साथ साथ मनोरंजन भी खूब होता है చాలా సందడిగా కూడా ఫన్గా కూడా ఉంటుంది కబడ్డీ खेलने से श्वास लेने की शक्ति बढ़ती है మన శ్వాస తీసుకునేటువంటి శక్తి కూడా పెరుగుతుంది తదా శరీర్కి మాంసపోషణ పుష్టి होती है మన యొక్క మాంస పోషణ కూడా మన యొక్క శరీరం అంతా వ్యాపిస్తుంది కబడ్డీ చుస్తీ వృత్తి తదా శక్తి కా खेल है మన యొక్క వేగంతో కూడినటువంటిది తర్వాత వచ్చేసి ఒక సరదాగా తర్వాత వచ్చేసి వేగంతో కూడినటువంటి ఒక ఆట అని మనము చెప్పొచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి కబడ్డీ హమారే దేశ్ కా కైసా ఖేల్ హై మన యొక్క దేశంలో ఎటువంటి ఆట కబడ్డీ హమారే దేశ్ కా ప్రాచీన ఖేల్ హై మన యొక్క భారతదేశంలో ప్రాచీనమైనటువంటి ఆట కబడ్డీ కా ఖేల్ కహా ఖేల్ జా సక్తా హై ఎక్కడ ఆడతాము కబడ్డీ కా ఖేల్ కిసి भी खेल मैदान में खेला जा सकता है ఏదైనా ఒక ఓపెన్ ఏరియాలో మనం ఆడతాము ఈ కహానీ సే నియమ్ కైసే హై ఈ యొక్క కథలో వచ్చేసి నియమాలు ఏమిటి ఈ खेल में नियम भी అత్యంత సరళ హై ఈ యొక్క ఆటలో వచ్చేసి సాధారణమైనటువంటి ఇది నియమాలే అనమాట సరే ఈ స్కేల్ మే నియమ్ కైసే హై ఈ యొక్క ఆటలో ఎటువంటి నియమాలు ఉన్నాయి ఈ స్కేల్ మే నియమ్ బి అత్యంత సరళ హై ఈజీగా ఉంటుంది కబడ్డీ खेलने से क्या फ़ायदा होती है ఎటువంటి నియమాలు ఉంటాయి కబడ్డీ खेलने में मन शरीर और मस्तिष्क तीनों का మన యొక్క శరీరం అంతా కరెక్ట్ దాంట్లో వచ్చేస్తుంది అనమాట ఎట్లా అంటే ఈ స్కేల్ మే వ్యాయామం కే సాత్ సాత్ వ్యాయామంతో పాటు మనోరంజన్ भी खूब होता है ఒక ఫన్ అనేటువంటిది ఉంటుంది కబడ్డీ खेलने से सांस लेने का శక్తి बढ़ती है మన యొక్క శ్వాస తీసుకునేటువంటి శక్తి కూడా పెరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి తదా శరీరకి మాంసపోషణ పుష్టి होती है మన యొక్క శరీరంలో మాంస పోషకాలు కూడా బాగా అందుతాయి కబడ్డీ చుస్తీ ఫుర్తి తదా శక్తి కా ఖేల్ హై ఒక వేగవంతమైనటువంటి ఉత్సాహంతో కూడినటువంటి ఒక ఆట అని మనము చెప్పుకోవచ్చు అనమాట